సిటీలో ఎందుకు చదవాలి అని నన్ను అడిగినప్పుడు సిటీ ఏం అద్భుతాలు ఏం చేయదు, కానీ మీకు ఇక్కడికి వచ్చినందువల్ల మల్లారెడ్డిలో చదివితే ఉపయోగమైంది, సిటీలో చేస్తే పెరిగిపోయింది. మల్లారెడ్డిలో ఏ చదువు చెప్తారో సిటీలో కూడా అదే చదువు చెప్తారు. మీకు అద్భుతాలు ఏం జరగవు, కానీ కంపల్సరీగా మీకు హిందీ ఇంగ్లీష్ వస్తుంది. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ కల్చరు, ఎందుకంటే అన్ని దేశాల వాళ్ళతో ఒక 10-15 దేశాల వాళ్ళు ఇక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు. అదేవిధంగా దాదాపు 10 రాష్ట్రాల నుంచి పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి మీకు మల్టీ డిసిప్లినరీ కల్చర్ అనేది అలవాటు పడుతుంది. డ్యామ్ షూర్గా నేషనల్ లాంగ్వేజ్ ప్లస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మీ యొక్క ఉద్యోగం యొక్క ప్రాబబిలిటీ పెరుగుతుంది. సో ఏది ఉన్నప్పుడు కూడా కాలేజీలో ఏదైతే చెప్తారో ఇక్కడ డిసిప్లినరీగా క్లాసులు చెప్తున్నారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళు డెవలపింగ్ మోడ్లో ఉన్నాడు. సిటీ యూనివర్సిటీని మనం 100% ఫుల్లీ డెవలప్డ్ అని చెప్పలేకపోవచ్చు, లైక్ ఎల్పియూ లాగానో లేకపోతే ఇంకొక యూనివర్సిటీ లాగానో మనం చెప్పలేం. కానీ బట్ ఇది కూడా వాళ్ళు ఒక ఉత్సాహంతో ఏదో చేయాలి సమాజానికన్నా ఒక ఉత్సాహంతో పెట్టారు. సో అందువల్ల వాళ్ళు బేర్ మినిమం ఫీజు పెట్టుకున్నారు. మీకు పంజాబ్లో ఏంటంటే అంటే కొంచెం వాతావరణం కొంచెం హార్ష్గా ఉంటుంది, కానీ ఓవరాల్గా ఇక్కడ మనం తీసుకున్నప్పుడు రూమ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏమాత్రం తక్కువ చేయరు. ప్రేమ అయితే అసలు తక్కువ చేయరు. ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్గా ఉంటారు. మనం అడిగినటువంటి కన్సర్న్స్కి క్వైరీస్కి సమాధానం చెప్తారు. అద్భుతాలను ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళకి ఇది రైట్ ప్లేస్ కాదండి, కానీ మీ వాడైతే ఖచ్చితంగా చదువు. ఇంకోటి, ఇది ఆల్కహాల్ ఫ్రీ, స్మోకింగ్ ఫ్రీ అండ్ డ్రగ్ ఫ్రీ క్యాంపస్. ఎందుకంటే ఈ సరౌండింగ్స్లో నేను చూశాను, దగ్గర 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు ఎటువంటి ఫెసిలిటీ లేదు. సెక్యూరిటీ 100% స్ట్రిక్ట్. ఎవరు బయటకు పోతున్నా కానీ మీకు ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయ్యడం జరుగుతుంది. మీ క్యాంపస్లోనే మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా వీళ్ళకి అలవాటు అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు బడ్జెట్ అనుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు కాలేజెస్ వర్సెస్ సిటీ యూనివర్సిటీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తీసినప్పుడు ఇప్పుడు మీరు ఎస్ఆర్ఎంలో చేరుతారు. 4,30,000 ప్లస్ మళ్ళీ హాస్టల్ ఫీజు 2 లక్షలు అంటే 6 లక్షలు ఒక సంవత్సరానికి అయిపోతుంది. మీరు అంత కట్టి చదివినా సరే ఆ ఎస్ఆర్ఎం అయినా ఒకటే, సిటీ యూనివర్సిటీ అయినా ఒకటే. అక్కడ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్దగా కనిపిస్తుంది. మోరోవర్ ఎస్ఆర్ఎం వీటిలో చదివేటువంటి విద్యార్థులందరూ కూడా మన తెలుగు పిల్లలే. రేషియో మెయింటైన్ చేయాలండి. ఇప్పుడు మేము చూసింది నోయిడా కాలేజెస్, ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ అని కానీ లేకపోతే ఇక్కడ కానీ తీసుకున్నాం. మళ్ళీ ఎల్పియూ మళ్ళీ దాని కథ వేరుగా ఉంది. ఎల్పియూలో మొత్తం 60,000 మంది స్ట్రెంత్ ఉంటే 20,000 మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎప్పుడు గుంపంతా పోయి దగ్గర చేస్తే మళ్ళీ మొత్తం మన సామ్రాజ్యం అయిపోతుంది. దీంట్లో కేవలం 200 మంది మాత్రమే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎల్పియూలో 20,000 మంది ఉన్నారు. మీకు అంత గ్రూప్ కావాలి, లేకపోతే మేము అది ఊర్లో ఉన్నట్టే ఉండాలనుకుంటున్నాం. అక్కడ ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడే అవసరం వస్తుంది చెప్పు. మన వాళ్ళు 20,000 మంది ఉన్నప్పుడు వాళ్ళే గ్రూప్స్ ఫామ్ అవుతారు, వాళ్ళే నేర్చుకుంటారు. సో ఎందుకంటే మనం డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. మనం నేషనల్ వైడ్గా ఏదైనా బిజినెస్ చేసుకున్నా లేకపోతే రేపు పొద్దున్న జాబ్స్లోకి వెళ్ళినా కానీ ఇప్పుడు మనకి గురగావ్ సెక్టారు, నోయిడా సెక్టారు మోడీ గవర్నమెంట్ ఎంతగానో డెవలప్ చేస్తుంది. మీకు ఆపర్చునిటీస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కంపారిజన్గా. మనకేంటంటే హైదరాబాద్ మార్కెట్ ఒకటి, మీకు చెన్నై మార్కెట్ ఒకటి. చెన్నై వాళ్ళు బీజేపీ వాళ్ళు లోపల దాని వాళ్ళ మీద కోపం, అక్కడేం పెద్ద ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మనకేమో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఏది వచ్చినా కానీ అది బీజేపీ గవర్నమెంట్ కాదు. పెద్ద డెవలప్మెంట్, నేషనల్ వైడ్ డెవలప్మెంట్స్ అనేవి మనకి సౌత్ ఇండియాలో పెద్ద ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మనం తెలుగు వాళ్ళగా మన నేచర్ ఏముంటుందంటే మనం ఎక్కడైతే సందు జరుగుతుందో అక్కడ పోయి డెవలప్ అవ్వాలనే ప్రయత్నం చేస్తాం. ఆ రకంగానే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా మన తెలుగు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో మీరు అవకాశాలని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ జీవనాన్ని ముందుకు సాగించాలి, మనం ముందుకు అడుగేయాలనుకున్నప్పుడు, ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ లిమిటెడ్గా ఉన్నప్పుడు సిటీ యూనివర్సిటీ వన్ ఆఫ్ ది ఆప్షన్గా మనం పెట్టుకోవచ్చు. సో మీరు మరిన్ని అడ్మిషన్స్ వివరాల కోసం లేకపోతే దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఎడ్యునైన్ కానీ సంప్రదించినట్లయితే పంజాబ్లో ఉన్నటువంటి దగ్గర ఒక 10-15 యూనివర్సిటీస్, వాటి అంటే మీ యొక్క రేంజ్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మన దగ్గర చెత్త కాలేజ్ దగ్గర నుంచి సిబిఐటి దాకా ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. దీన్ని మనం మిడ్ లెవెల్ మల్లారెడ్డి గ్రూప్తో మనం కంపేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.